ఐ వాంట్ టు ట్రాన్స్ఫర్ మై సెల్ఫ్ అంతే. యాక్చువల్లీ నా ఛానల్లో వీడియోస్ ఎందుకు పోస్ట్ చేయలేదంటే ఇన్ని రోజులు యాక్చువల్లీ నా ఛానల్ మీద స్ట్రైక్ పడింది అనమాట. నో పార్టీస్ నథింగ్ అనమాట. చాలామంది ఇన్స్టాగ్రామ్లో డిఎంలు చేసి రెడ్ పెళ్ళా 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 అని చెప్పి నా పెళ్ళి గురించి మీకెందుకు రా బాబు, ఎంత ఆలోచన. ఓకే, హే గాయ్స్, హాయ్ హలో నమస్తే వనక్కం. ఆల్మోస్ట్ ఒక 1 year అయిపోతుంది నేను ఇలా ఇంట్రో చెప్పడం, మీరు ఇలా నా మాటలు వినడం. లాంగ్ వీడియో చేసి, నాకు తెలిసి షార్ట్ వీడియో చేసి ఒక 90 days అవుతుంది. వీడియో అసలు పోస్ట్ చేయట్లేదు. ఎందుకు పోస్ట్ చేయట్లేదో నేను ఈ వీడియోలో మీకు మొత్తం చెప్తాను. ఇంకా ఒక బిగ్ అనౌన్స్మెంట్ అని చెప్పేసి ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశాను కదా, స్టోరీ పెట్టాను కదా, దాని అప్డేట్ కూడా ఈ వీడియోలో ఇస్తాను అనమాట. సో ఇంకా లేట్ చేయకుండా ఇంట్రో రోల్ చేసేద్దాం. లెట్స్ గో. గుండె ఏంటని చూస్తున్నారా? యాక్చువల్లీ తిరుపతిలో అనమాట. సో గుండె అవ్వాల్సి వచ్చింది. అండ్ వన్ మోర్ థింగ్, మిస్ అయ్యారు కదా, నేను కూడా మిమ్మల్ని చాలా మిస్ అయ్యాను. అండ్ ఎక్కడి నుంచి అయితే మీరు ఇంకా మిస్ అవసరం లేదు, రెగ్యులర్గా వీడియోస్ వస్తూనే ఉంటాయి. వీడియోస్ రావాలంటే మీరు కొంచెం సబ్స్క్రైబ్ చేసుకుంటే బాగుంటుంది కదా, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నేను అలాగే ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అయిపోండి. ఇన్స్టాగ్రామ్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. లాస్ట్ వీడియోలో కూడా ఏదైనా చెప్పు రెగ్యులర్గా వీడియోస్ వస్తాయని చెప్పేసి, కానీ పోస్ట్ చేయలేదు అంటవా, అది వేరు. ఈసారి వేరు. ఈసారి కంపల్సరీ రెగ్యులర్గా వీడియోస్ అయితే పోస్ట్ చేస్తూ ఉంటాను. అండ్ వీడియోస్ చేయకపోవడానికి కారణం కూడా ఉంది. ఇన్ని రోజులు యాక్చువల్లీ నా ఛానల్లో వీడియోస్ ఎందుకు పోస్ట్ చేయలేదంటే ఇన్ని రోజులు యాక్చువల్లీ నా ఛానల్ మీద స్ట్రైక్ పడింది అనమాట. ఎందుకు పడిందో కూడా నాకు తెలియదు. సో ఆ స్ట్రైక్ రిమూవ్ అయింది ఇప్పుడు ప్రజెంట్ అయితే. సో అందుకనే వీడియోస్ చేయలేదు. అండ్ సపోర్ట్ కూడా లేదనమాట వీడియోస్ చేయడానికి. అదొక సెకండ్ రీజన్ అని చెప్పాలి. అండ్ మూడోది ఏంటంటే ల్యాక్ ఆఫ్ మోటివేషన్. సో బద్దగించాను చాలా, అందుకే వీడియోస్ అయితే పోస్ట్ చేయలేదు. సో ఇప్పటి నుంచి రెగ్యులర్గా వీడియోస్ అయితే డెఫినెట్గా పోస్ట్ చేస్తాను, ఐ ప్రామిస్. ఇంకా ల్యాగ్ చేయకుండా అసలు మ్యాటర్లోకి అయితే వచ్చేస్తాను. అసలు నేను ఇన్స్టాగ్రామ్లో బిగ్ అనౌన్స్మెంట్ అని చెప్పేసి ఎందుకు పెట్టాను తెలుసా? సో మనకు కొంచెం మోటివేషన్ వచ్చింది. సో మనం ట్రాన్స్ఫర్మేషన్ అవుదాం అని చెప్పేసి పెట్టాను అనమాట. సో ఆ ట్రాన్స్ఫర్మేషన్ ఏంటి అంటే ఫిజికల్ అనమాట. ఫిజికల్లీ ట్రాన్స్ఫార్మ్ అవుదాం అని చెప్పేసి. సో మీకు ఈ పక్కన కనిపిస్తుంది కదా, ప్రజెంట్ ఇది మన బాడీ కండిషన్. ఈ బాడీ కండిషన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్దామని చెప్పేసి అనుకుంటున్నాను. సో ఈ మోటివేషన్ నాకు ఎలా వచ్చిందంటే మన తెలుగు ఫిట్నెస్ కమ్యూనిటీని ఫాలో అయ్యి నాకు కూడా ఏదైనా మనం ట్రాన్స్ఫార్మ్ అవుదాం కదా ఫిజికల్లీ అని చెప్పేసి అనుకున్నాను. సో నా ఈ ట్రాన్స్ఫర్మేషన్ జర్నీని ఒక ప్రెప్ సిరీస్లా ప్లాన్ చేశాను అనమాట. సో ఒక 100 days రెగ్యులర్గా వీడియోస్ వస్తే 100 days రెగ్యులర్గా వర్కౌట్ చేస్తున్నాను, 100 days రెగ్యులర్గా పోస్ట్ చేస్తాను ప్రతి వీడియో. అండ్ ఈరోజు ఇప్పుడు కనిపించిన నా బాడీ కండిషన్ని మళ్ళీ 100th day నేను రివీల్ చేస్తాను. ఎంతవరకు ట్రాన్స్ఫర్మేషన్ చేయగలిగానో మీరే కమెంట్ చేయండి 100th day. అండ్ అప్పటి వరకు రెగ్యులర్గా డైట్ ఫాలో అవుతాను. అండ్ నో పార్టీస్ నథింగ్ అనమాట. కంప్లీట్ డైట్, వర్కౌట్ అండ్ ఫుల్ ఫోకస్డ్ అనమాట ట్రైనింగ్ మీద. అంతే, ఇంకా అంతకు మించి అయితే పెద్ద బిగ్ అనౌన్స్మెంట్ అయితే లేదు. చాలామంది ఇన్స్టాగ్రామ్లో డిఎంలు చేసి రెడ్ పెళ్ళా 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 అని చెప్పి నా పెళ్ళి గురించి మీకెందుకు రా బాబు, ఎంత ఆలోచన. ఓకేనా? సో నేను మీకు ఇలా ఉండడం ఇష్టం లేదా? చచ్చిపోమంటారా? చెప్పండి. సో నథింగ్, అవేం కాదు. ఐ వాంట్ టు ట్రాన్స్ఫర్ మై సెల్ఫ్ అంతే. అంతకు మించి పెద్ద అప్డేట్ అయితే ఏం కాదు. మీకు చిన్నదే అనిపించవచ్చు బిగ్ అనౌన్స్మెంట్, కాకపోతే నాకు మాత్రం ఇది చాలా పెద్దది. సో నాతో పాటు ఈ జర్నీలో మీరు కూడా నన్ను సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. సపోర్ట్ చేయాలంటే జస్ట్ ఒక సబ్స్క్రైబ్ కొట్టండి పక్కకెళ్ళి, అండ్ నోటిఫికేషన్ కూడా ఆన్ చేసుకోండి. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో. అండ్ రెగ్యులర్గా వీడియోస్ అయితే పోస్ట్ చేస్తాను. నా ఈ ప్రెప్ సిరీస్లో మీరు కూడా నాతో పాటు జాయిన్ అవ్వాలనుకుంటే నా వీడియోస్ని రెగ్యులర్గా ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ. ఉంటాను. బై.